ఒలింపిక్స్లో ఒకప్పుడు రష్యాది తిరుగులేని ఆధిపత్యం. ఆ దేశం నుంచి వందల మంది అథ్లెట్లు బరిలోకి దిగేవారు. పతకాలు పెద్ద ఎత్తున కొల్లగొట్టేవాళ్ళు. అగ్రస్థానం కోసం అమెరికాతో సై అంటే సై అంటూ ఢీకొట్టేది ఆ దేశం. అలాంటిది ఇప్పుడు రష్యా నుంచి కేవలం 15 మంది అథ్లెట్లు మాత్రమే ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ 15 మంది పేర్ల వెనుక కూడా రష్యా ఉండదు. తటస్థ అథ్లెట్లుగానే పోటీ పడబోతున్నారు. తమ దేశ జెండా చేబూనే అవకాశం వారికి లేదు. రష్యా అథ్లెట్లు పతకం గెలిచినా ఆ దేశ జాతీయ గీతం వినిపించదు. డోపింగ్ కుంభకోణం కారణంగా 2020 ఒలింపిక్స్లోనూ రష్యా క్రీడాకారులు తమ దేశపు జెండా లేకుండానే పోటీ పడ్డారు. కానీ అప్పుడు పూర్తిస్థాయి జట్లే బరిలోకి దిగాయి. టోక్యోలో 330 మంది రష్యా అథ్లెట్లు పోటీ పడితే 20 స్వర్ణాలు సహా 71 పతకాలు సాధించారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నం. ఉక్రెయిన్లో 2 ఏళ్లుగా యుద్ధం చేస్తుండటంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రష్యాపై నిషేధం విధించటమే కాక ఆ దేశ అథ్లెట్లు ప్యారిస్లో పోటీ పడాలంటే కొన్ని షరతులు విధించింది కమిటీ. అథ్లెట్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ప్రకటించి ఉండకూడదు. సైన్యంతో ఒప్పందం కలిగి ఉండకూడదు. వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడే క్రీడాకారులకు మాత్రమే అవకాశం కల్పించింది. జట్లకు ఛాన్స్ లేదు. వీటిని అనుసరించే రష్యా క్రీడాకారులకు ఐఓసీ ఆహ్వానాలు పంపింది. అయితే వందల మంది రష్యా అథ్లెట్లు దేశం వైపు నిలిచి స్వచ్ఛందంగానే ఒలింపిక్స్ను బహిష్కరించారు. మెద్వదేవ్, ఆండ్రీవా సహా 7 టెన్నిస్ క్రీడాకారులు, ఇంకో 8 మంది ఇతర క్రీడల అథ్లెట్లు మాత్రం ఈ షరతులకు లోబడి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. వీరిపై స్వదేశంలో దేశద్రోహులుగా ముద్రపడింది. రష్యాలో ఏ టీవీ ఛానల్ కూడా ఒలింపిక్స్ను ప్రసారం చేయట్లేదు. దీంతో ప్యారిస్లో పోటీ పడే రష్యా అథ్లెట్లు అనాథల్లా మారినట్లయింది.